హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఇది వడ్లు ధాన్యం అంతా ఆరబెడుతున్నారు ఇంట్లో పోసుకోవడానికి. కొంతమంది పోసుకోలేని వాళ్ళు స్థలం ప్లేస్ లేక తక్కువ రేటుకే వేసేశారు. ఇది చాలా అంటే చాలా తగ్గిపోయింది. 2500లో ఉండే రేటు 1700లోకి వచ్చేసింది. చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ నిజంగా. చూడండి మీరే, ఎంత అంటే అంత రోడ్డు మీద అంతా అలా ఉంది, కానీ నేను తీసుకోలేకపోయాను. కొంచెం పనిలో వచ్చేటప్పుడు తీసుకోలేకపోయాను. ఇప్పుడు తీసి పెడుతున్నా చూడండి. ఇంకా గడ్డి ఉంది, ఆ గడ్డి కూడా రౌండ్లు చుట్టి ఎత్తుకుపోతుంది మిషన్. గడ్డి మిషన్ ఉంది. వీడియో సరిగా పెట్టలేకపోతున్నా, ఎందుకంటే ఇబ్బందులు రావడం వల్ల ఏందో అలా ఉంది. వాటిలో పడిపోతున్నాను నేను ఫ్రెండ్స్, సారీ ఏమనుకోవద్దు. అయినా సరే ఈరోజు మార్నింగ్ అదిగో సూర్యుడు ఎలా వచ్చేసాడు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ పెడదాం అంతా వీడియో అంతా చేసి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చాను మీ ముందుకి. ఏంట్రా అంటే మనదైతే కోత అయిపోయింది. చాలా అంటే చాలా టైమింగ్ కూడా తీసుకుంది. టైం అంతా నష్టమే. ఇంకా ఇదైతే ఏమంటూ ఏదో పెట్టలేదు, అంటే వడ్లు ఎవరు ఇంకా తీసుకెళ్ళలేదు. మనకి రేట్ అయితే అసలు దగ్గర 2500 అలా పలికేదట. ఇక్కడికి మనం కోసేసరికి 1700కి అడుగుతున్నారు. అది ఎలా ఫ్రెండ్స్? అసలు చాలా కష్టం అంటే చాలా కష్టంగా ఉంది. ఇంకొకటి ఏంట్రా అంటే అసలు కూలీలకి వచ్చి పనిచేసే వాళ్ళకి ఎంత ఉందో తెలుసా కూలీలు? మరి దాన్ని బట్టి మనకి కనీసం ఉండాలి కదా లాభం. అస్సలు లేదు. ఏందో అసలు ఇంటికి వెళ్ళి చాలా రోజులైంది. అంతా ఇక్కడే సరిపోతుంది. మరి మనకి అక్కడ కొట్టు బావకు వర్క్ అన్నీ ఆగిపోయాయి. కష్టంగా కూడా ఉంది. అంతా ఇక్కడే సరిపోతుంది. ఇంకా అమ్మ చూస్తే అమ్మకి హెల్త్ బాగాలేదు. ఆమె ఒక్కటే ఏం చేస్తుంది? మనం కూడా చేయాలి కదా. అందుకని ఇక్కడే సరిపోతుంది మొత్తం. ఇక్కడ చూస్తే రేట్లు తక్కువ అని చూడండి ఎలా చేస్తున్నారో. అక్కడ చూపిస్తాను మీకు కూడా. అక్కడ అవంతా వడ్లే, ధాన్యమే. ఎలా మనుషులు ఉన్నారు చూడండి. అక్కడ అంతా ధాన్యమే. అలా రాశులు పోసి పెట్టుకొని ఉన్నారు పాపం. రేటు పడిపోయింది కదా. ఇంకా అంతా వాటిని ఎండబెట్టి వాటిని మూటలకి ఎత్తి మన ఇండల్లోనే గోడల్లాగా వేసేసుకోవాలట. ఇంకా రేటు పడిపోయింది కదా. ఇంకా 1700 రేటుకి వేస్తే ఇంకా మనం అసలు ఏముంది అసలు దాంట్లో? మిషన్లకని, కూలోళ్ళకని, మందులకని, దానికని దీనికని మొత్తం ఖర్చు అయిపోయిన తర్వాత ఇంకా మనకు ఏమొస్తుంది దాంట్లో? అందుకే అందరూ వేసి పెట్టుకున్నారు. అంతా అసలు రైతు అనే వాళ్ళకి ఎంత నష్టం జరుగుతుందంటే అంత నష్టం జరుగుతుంది. అయినా సరే ఇప్పుడు మనకే ఇంత నష్టం జరిగింది. అయినా సరే మళ్ళీ ఎప్పుడు పెట్టాలంట అని అంటున్నాము. అలాగా ఎంతమంది అమ్మ వాళ్ళైతే ఎన్నిసార్లు ఇలా నష్టం వస్తే మళ్ళీ సరే కానీ ఏదైతే అవుతుంది అని ఎట్లా సర్దుకొని చేశారు నాకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే రైతుల్ని కించపరిచి అస్సలు మాట్లాడకండి. నేను తప్పుగా కూడా అనట్లేదు. కొంతమందిని ఎంత నష్టం అంటే అంత నష్టం. కనీసం కష్టాన్ని చూసైనా రేటు ఇవ్వాలి కదా. ఆ రేటు కూడా ఇవ్వట్లేదు. చాలా ఇబ్బందిగా బాధగా ఉంది. మన కష్టానికి ఫలితం ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మళ్ళీ అది బీడు పడ్డానికి ఒప్పుకోవట్లేదు మనసు. చాలా ఇంకా నాన్న ఉంటే నాన్న చూసుకునేవాడు. ఇంక నాన్న లేకపోయా ఇంక దాన్ని ఎవరు చూసుకుంటారు? అది అనాథే కదా. మరి అనాథలాగా అందరూ పెట్టి అదొకటే బీడు పడిపోయి ఏదోలాగా ఉంటుంది. అప్పుడైనా సరే అదైనా కూడా ఇబ్బందే కదా. పోనీ మనమే ఇబ్బంది పడినా సరే పెడదాం అన్నట్టే అనిపిస్తుంది. మనకైతే లాభం వచ్చేలా కనిపించట్లేదు. నాకు లాభం వచ్చినా రాకపోయినా పెట్టాలి, తప్పదు కదా. ఇంకా నాన్న వాళ్ళ పరువు అది బీడు పడింది అనుకో, అయిపోయిందిరా. ఇంకా అతను చనిపోయాడు. ఇంక వీళ్ళు ఆడపిల్లలే కాబట్టి ఎవరు ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళకెందుకు కయ్యాగాలవా, వీళ్ళకెందుకు ఆరాటం అంటారు కదా.
దాన్ని అణచివేయడానికైనా సరే నేను ఉండాలి కదా. మరి ఇంకా నష్టం జరిగినా లాభం వచ్చినా చెయ్యాలి, తప్పదు. బాధ్యత చెయ్యాలి, తప్పదు. నేను అసలు రాను కూడా రాను కైల్లోకి. అసలు కనీసం ఏం చేస్తున్నారా అమ్మ వాళ్ళు, ఏం చేస్తున్నారు, అది ఎట్ట చేసుకుంటున్నారు అని ఏ రోజు వచ్చి తొంగి కూడా చూసిందాన్ని కాదు. ఇప్పుడు అది నా మీదే పడతానని కళ్ళ కూడా అనుకోలేదు నేను. చేసుకుంటారులే అక్కలు చెల్లెలు ఎవరో చేసుకుంటారులే, మనకెందుకు, మన ఇంటి దగ్గరే ఉన్నాం, మన హ్యాపీనెస్ అన్నట్టు ఉన్నాను. ఇప్పుడు ఏంట్రా అంటే నేనే ముందు రావాల్సి వస్తుంది. తప్పదు కదా, నాకు నష్టం వచ్చినా లాభం వచ్చినా నేనైతే వదలను ఫ్రెండ్స్. నాకైతే మీరు సపోర్ట్ ఉండాలి ఫ్రెండ్స్, నిజంగా చాలా సపోర్ట్ ఉండాలి. మీరే నాకు బలం ప్రతిదానికి. ఎందుకంటే ప్రతిదీ మీతోనే షేర్ చేసుకుంటున్నా. మీరే నాకు అన్ని. కొయ్యకు ముందు పక్క సైడ్లలో ధాన్యం రేటు 2500 అంట ఒక బస్తా. మనం కోసి వేసే లోపు 1700 పడిపోయింది. ఎలా ఫ్రెండ్స్, ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి. మనం ఎంతో కష్టపడి మనం టౌన్లో ఉంటే ఇక్కడ విలేజ్కి వచ్చి పండించాలి. అంత మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి 5 గంటకంతా ఇక్కడ ఉండి మనం అవన్నీ చూసుకొని ప్రతిదీ ఖర్చు పెట్టి చేసినప్పుడు మనకంటూ ఒక ఆశ అనేది ఉంటుంది కదా. రైతులు అన్నప్పుడు వాళ్ళకి ఎక్కువ పెద్ద ఆశగా ఉండదు. నష్టం జరగకుంటుంటే చాలు, దానికి అదే చాలు. మనం అంత కష్టపడి చేసి అమ్మ ఏదో వస్తుందిరా మనకి అన్నట్టు అనిపించే సమయంలో 1700 అట అంటే అబ్బా అన్నట్టు అయిపోతుంది. మీతో ఇలా మాట్లాడుతున్నా నేను, కానీ మనసులో అయితే చాలా 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 బాధగా ఉంది నాకు. అమ్మ దగ్గర కూర్చుందామంటే ఆమె పెద్ద బాధలో ఉంది పాపం, ఇరుక్కుపోయింది. కొంచెం ఫ్యామిలీ నాకైతే నచ్చట్లేదులే, అది తర్వాత విషయం. ఆమె దగ్గర కూర్చుందామంటే అదే నాన్న ఉంటే ఒక నాన్న దగ్గర కూర్చొని ఏందన్నా ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు ఒక ధైర్యం అనేది చెప్పేవాడు ఆ మనిషే లేడు నాకు. నేను చెప్పాను కదా, ఇంకా నాన్న తర్వాత మీరు. నాకు నాన్న ఉంటే నాన్న దగ్గర కూర్చొని ఏదైనా అలా జరుగుతుంది, ఎందుకు ఇలా రేటు పడిపోతుంది, నా వల్ల కావట్లేదు అన్నట్టు ఏదన్నా మాట్లాడేటప్పుడు కనీసం ధైర్యం అయినా ఏం కాదులైనా నాన్న ఏదో చెప్పేవాళ్ళు కదా, కనీసం చూసేవాళ్ళు కూడా లేరు. అర్థమవుతుంది రిలేషన్షిప్స్ ఫేక్ అని. కాబట్టి ఇప్పుడు ధాన్యం మొత్తం ఎత్తి అందరూ మన బీటు దగ్గర ఎత్తి ఆరబెడుతున్నారు. అది ఆరబెట్టేసిన తర్వాత మొత్తం గోతాలు అవన్నీ తెచ్చి వాటికి ఎత్తి మన ఇండ్లలో పెట్టేసుకుంటారట. ఆ రేట్ వచ్చిన తర్వాత మళ్ళీ వేసుకుందాము అంటున్నారు. చూద్దాం ఎంతవరకు అని చూద్దాం. మళ్ళీ మీకు ఒకటి చూపిస్తాను. నేను ఇంతసేపు మాట్లాడుతున్నా కానీ మీకు అసలు చూపించట్లేదు. మామిడికాయలు వచ్చేసాయి కదా ఇంతకుముందు చూపించేటప్పుడు. ఇదిగోండి కనిపిస్తుందా, మామిడికాయలు. కొంచెం ఈసారి పంట తక్కువలా అనిపిస్తుంది. పంట తక్కువ ఏం లేదు, వస్తుంది. ఇక్కడ ఒక తక్కువే, లోపలికి వెళ్తే మరి కనిపిస్తుంది. చూపిస్తా, ఈసారి చూపించడానికి ట్రై చేస్తా. అది ఫ్రెండ్స్, నేను ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటా, ప్రతిదీ మీతో చెప్పుకుంటా, ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటాను. చూద్దాం ఎంతవరకు రేట్ వస్తుందో, ఎంతవరకు మనకి ఉంటుందో చూద్దాం. కాకపోతే ఏదోలా అనిపిస్తుంది. ప్రతి వీడియో పెట్టాలనేటప్పుడు ఏదో ఒక బాధ, ఏదో ఒక దాంట్లోనే మునిగిపోతున్నా. మీకు అసలు నా బాధ ఏంటో మీకు షేర్ చేసేదే కాకుండా చూపించాలి కూడా. మళ్ళీ లాస్ట్లో చివరిలో అవన్నీ ఎత్తేటప్పుడు ఆ వడ్లని గోతాలకు ఎత్తి చేసి పెట్టేటప్పుడు చూపిస్తాను అందరిది. అదే ఎలా పెడుతున్నారు అనేది చూపిస్తాను. వెళ్ళిపోతాము, అవన్నీ ఎత్తి ఇంట్లో పెట్టేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి మనం ఇంటికి వెళ్ళిపోతాం. రేట్ వచ్చిన తర్వాత మళ్ళీ వస్తాము. ఇది ఇలా జరుగుతుంది. పంట అని ధాన్యం ఎత్తుకుంటే ఇటు సైడ్ అయితే కొంతమంది నాయకులు అంతా మోసమే. అన్నీ చూస్తున్నా నేను. చాలా అంటే చాలా దారుణం రైతుల మీద.
దమ్